వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ లక్కీ 07 వచ్చేసిందంటే మా ఫ్రెండ్ వాళ్ళ గణేష్ కార్డు ఉన్నాం. ఇదే మా గణేశుడు, ఆయన మాలేసుకోండు. ఫ్రా నీ నీ పేరేంది? మల్లికార్జున్. నువ్వు ఏం చేస్తుంటావు? సో గైస్ ఈయనకి ఏం చేస్తున్నావు అంటే ఏం లేదంట అంటాడు గైస్. ఈడో మాత్రం ఇందాక ఈడ కూర్చొని మంచిగా పాటలు పెట్టుకుండు గైస్. అందుకే చేతికి కరెంట్ షాక్ కొట్టింది అన్న, మంచి కరెంట్ షాక్ కొట్టింది గైస్. ఇంకా 6:30, 7కి పూజ ఉంటుంది గైస్. ఇక్కడ అందరు రావాలని కోరుకుంటున్నాం. ఇంకా ప్లస్ ఇదే మా గణేశుడు పొర్రా. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి. అంటే వీళ్ళు మా సబ్స్క్రైబర్స్ మాట. అందుకే రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఎక్కడ చేయాలన్నా కూడా ఒక విషయం ఏంటంటే ఆ మహాగణపతి యొక్క ఆశీర్వచనం మనకు ఉండాలి, ఆయన రప్పించాలి. నిజానికి ఈ సంవత్సరం ఇక్కడ నేను చేయగలనా లేదా అనే పరిస్థితిలో చాలా మంది స్టూడెంట్స్ అలాగే రావడానికి ఇబ్బంది ఉందని పెట్టడం, అలాగే నేను అసలు ఈ కార్యక్రమానికి రాగలను. ఎందుకంటే కిందటి సంవత్సరం మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఇక్కడ ఉండి కార్యక్రమం జరిగినప్పుడు వాళ్ళ ఆశీర్వచనం నాకు అందించారు. అయితే అమ్మగారికి ఆపరేషన్ చేయించవలసి ఉండి ఈ సంవత్సరం మహాగణపతి దగ్గర పాడలేనేమో అనుకున్నాను. అయితే అది అనుకోకుండా ఒక వారం మళ్ళీ వెనక్కి జరగటం, అంటే స్వామి ఇక్కడ పాడాలని ఆజ్ఞ అయిన తర్వాత దాన్ని ఎవరు తప్పించలేరు. అందువల్ల ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉన్నది. సో మీ అందరూ కూడా చక్కగా ఇళ్లల్లో ఉండేవాళ్ళు ఇళ్లలో ఉంటే వినే ప్రయత్నం చేయకుండా చక్కగా కార్యక్రమం జరుగుతున్నది కాబట్టి అందరూ వచ్చి ఇక్కడ ఆశీనులై ఈ కార్యక్రమాన్ని తిలకించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. పిల్లలందరూ కూడా ఆ మహాగణపతి మీద ఒక 4-5 కీర్తనలు నేర్చుకుని ఉన్నారు. అవే కాకుండా మరి ఒక 2-3 కీర్తనలు పాడటము. ఈరోజు మరి ముఖ్యంగా శని ఆవర్తనం అంటాం. అంటే సంగీతం తెలిసిన వాళ్ళకి ఆ పదం అర్థం అవుతుంది. ఇన్స్ట్రుమెంట్స్ వాయించే వాళ్ళ యొక్క విద్వత్ ఏమిటి అనేది తెలియటానికి ఉపయోగించబడేటువంటి పదం తనియావర్తనం అంటాం. అంటే ఇన్స్ట్రుమెంట్ వాళ్ళు ఎప్పుడు నార్మల్గా సహకార వాయిద్యం అని చెప్తూ ఉంటాం వాళ్ళని. మనం సహకార వాయిద్యం అని అంటే మనం పాడుతూ ఉంటే వాడు వెనకాల పాడటం వాయించడం. అయితే వాటకున్న విద్వత్ ఏంటో తెలియాలి కదా. దాంట్లో నా సోదరుతుల్యుడు వినయ్, అలాగే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను నా కుడిభుజం. అంటే ఏ కార్యక్రమం జరిగినా ఒక ఫోన్ చేస్తే ఎన్ని కార్యక్రమాలున్నా కూడా అవి పక్కన పెట్టి అంకుల్ మన ప్రోగ్రాం అంటే ముందు నాకు ప్రిఫరెన్స్ అనే వాయిస్తుంటాడు అనీష్. సో మేమందరం కలిపి, అంటే నేను ఈరోజు ఘట్టం మీద శని ఆవర్తనం సహకారం చేస్తూ ఉన్నాను. అలాగే వినయ్ వైలన్ మీద వాయిస్తారు, మృదంగం అనీష్. ఆ శని ఆవర్తనం కూడా ఇన్స్ట్రుమెంట్. ఇప్పుడు కొత్తగా వెస్ట్రన్ భాషలో చెప్పాలంటే ఇన్స్ట్రుమెంట్ జామింగ్ అంటాం. ఆ ఇన్స్ట్రుమెంట్ జామింగ్ అనేది కూడా ఈరోజు ఒక ప్రయోగంలాగా నేను చాలా చోట్ల వాయించింది, ఇదేం కొత్త కాదు మాకు. అయితే మీ అందరికీ వినిపించాలి అనే ఉద్దేశంలో ఈరోజు అది ఒక 12 నిమిషాలు, 10 నుంచి 12 నిమిషాలు అది కూడా చేయటం జరుగుతుంది. కార్యక్రమం చివరిలో అందరూ కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాను. మొదట గణనాయకుడు
गणनायकं भजेऽहं भजे 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 कामदेशनूतं कामरिपुनूतं गणनायकं भजेऽहं भजे गणनायकं भजेऽहं भजे कामदेशनूतं कामरिपुनूतं गणनायकं भजेऽहं भजे कामदेशनूतं कामरिपुनूतं गणनायकं भजेऽहं भजे